మున్సిపాలిటీకి వెళ్ళి మాట్లాడుతున్నా. అన్నపాటి శేఖర్ వాళ్ళ భార్యని, 4వ వార్డు కౌన్సిలరు. నైట్ 2 గంటల రాత్రి వచ్చి మా ఆయనని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళారు. గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళు. నైట్ ప్యాంటు టీషర్ట్లతో వచ్చారు. ఎవరు మీరు అంటే ఎప్పుడు చప్పుడు చేయలే వాళ్ళు. ఎవరు అని మేము గట్టిగా దమ్మాంచినా కూడా తలుపులు గట్టిగా నెట్టేసారు. నెట్టేసిన తర్వాత మా ఆయన బయటికి వెళ్ళిండు. ఎవరు మీరు అంటే సప్పుడు చేయలే వాళ్ళు. ఎవరంటే సప్పుడు చేస్తలేరు ఏంది అని నేను గట్టిగా దమ్మాంచినాక పైకి వచ్చిర్రు. కిందికి దిగిన తర్వాత ఎవరు అంటే సప్పుడు చేస్తలేరు, ఎవరు మీరు అంటే సైలెంట్గా ఉన్నాక ఎవరు మీరు సప్పుడు చేస్తలేరు అని మళ్ళీ కూడా అడిగిన తర్వాత కారు ఎక్కే ముందల మేము పోలీసు వాళ్ళం అమ్మ అన్నారు. కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు అయ్యింది కానీ నాకు తెలియదు. వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. మా వారికి ఏమన్నా జరిగిందంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదనే వేస్తాం మేము కేసు. నేనైతే వేస్తా. మున్సిపల్ ఆఫీస్ మీదకి వెళ్ళి అంటే మున్సిపల్ నుంచి నేను మాట్లాడుతున్నాను. అన్నపాటి శేఖర్ వాళ్ళ భార్యను. నా కడుపులో బాధ ఉన్నది మీకు చెప్పిన సార్, దయచేసి చెప్తున్నాను. టీఆర్ఎస్ ఒక నాయకుడాన్ని పట్టిరా మీరు, లేకపోతే ఒక ఎస్సీ క్యాండిడేట్ ఈయన ఏం చేసిండు, ఒక దౌర్జన్యం చేసిరా అని పట్టిరా మీరు, ఏం చేసిండు అనేది మాకు తెలియాలి సార్.